అండి నమస్తే. ఈ వీడియోలో మనం ఆహ్, హ్మ్. తెలంగాణ పారిశ్రామిక రంగం గురించి చూస్తున్నాం. పారిశ్రామిక రంగంలో భాగంగా మనకేందంటే కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీ టు జీఎస్‌డిపిఆర్, జీఎస్‌విఏ అంటామనమాట. ఈ టాపిక్‌లో మనకేందంటే ఎక్కువ మెయిన్‌గా ఏందంటే మనకి ఫ్యాక్ట్ బేస్డే ఉంటదనమాట. అంటే ఎక్కువ అంకెలతో కూడుకొని ఉంటది. కాబట్టి మనము ఆహ్, పర్సెంటేజెస్ ఫిగర్స్ ఎక్కువైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటదనమాట. సో, జీఎస్‌డిపి లేదా జీఎస్‌విఏలో అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్‌లో మనకి ఇండస్ట్రీ సెక్టార్ అనేది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందనేది దాని యొక్క ధోరణులు మనం చూస్తామన్నమాట. దానిలో భాగంగా మనకేందంటే ఫస్టు ఈ ఏందంటే మనకి ఈ 2022, 23 సంవత్సరం ప్రొవిజనల్ అడ్వాన్స్‌డ్ ఎస్టిమేట్స్ అంటామన్నమాట. ప్రస్తుత ధరలు. సో, ప్రస్తుత ధరల ప్రకారం మనకేందంటే మొత్తం జీఎస్‌విఏ అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. సో, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటే మనకేందంటే ఇప్పుడు మొత్తం వస్తు సేవల ఉత్పత్తి వాల్యూ ఉంటది కదా! మొత్తం ఆ వాల్యూలో ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్ అంటే ఇంటర్మీడియేటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏమన్నా తీసుకుంటే ఆ కన్జంప్షన్ వాల్యూ తీసేస్తే మొత్తంగా వచ్చేది మనకు గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అన్నమాట. అంటే మనకేంది ఫర్ ఎగ్జాంపుల్‌కు ఏదైనా ఒక వస్తువు తయారు చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి ఒక కార్ తయారు చేశామనుకో, ఆ కార్ యొక్క వాల్యూ ఎంత ప్రెజెంటు, ఆ వాల్యూ అంటే తయారు చేసినప్పుడు వాల్యూ ఎంత ఉందో, అందులో దాని ఇంటర్మీడియేటరీ కన్జంప్షన్ ఏమేమి వాడామో వాటి వాల్యూ తీసేస్తే అంతిమంగా వచ్చిన వాల్యూని మనము వాల్యూ యాడెడ్ అంటామన్నమాట. వాల్యూ యాడెడ్ అంటాం. సో, ఈ వాల్యూ యాడెడ్‌కి మనము నెట్ ఇండైరెక్ట్ టాక్సెస్ కలిపితే మనకప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అనమాట. సో, జీఎస్‌విఏకి, జీఎస్‌డిపికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే నెట్ ఇండైరెక్ట్ టాక్సెస్ అనమాట. సో, నెట్ ఇండైరెక్ట్ టాక్సెస్ అంటే ఏంటి మళ్ళీ మనకి? నెట్ ఇండైరెక్ట్ టాక్సెస్ అంటే మనకి ఇండైరెక్ట్ టాక్సెస్ మైనస్ సబ్సిడీస్. సో, టాక్సెస్ మైనస్ సబ్సిడీస్ అనమాట. కాబట్టి ఏందంటే ఈ జీఎస్‌విఏకి టాక్స్‌లను కలిపితే వచ్చేది జీఎస్‌డిపి అంతే. మనకి జీఎస్‌విఏకి గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్‌కి మనం ఇండైరెక్ట్ టాక్సెస్ కలిపితే మనకొచ్చేది గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అట్లా గుర్తుపెట్టుకుంది మనకి. సో, కాబట్టి ఏందంటే ఈ మనకి ఈ సేవల రంగం అనేది ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది మనకి జీఎస్‌విఏకి అంటే 62.8% ఈ ఇయర్‌లో ఏది 22, 23 ప్రకారం. అదే విధంగా పరిశ్రమల రంగం వచ్చేసి 19%. వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు 18.2%. ఇదేంటి ప్రస్తుత ధరల ప్రకారం. సో, కాబట్టి ఏందంటే ఈ ఫిగర్స్ అనేటివి కంపల్సరీ డైరెక్ట్ పడతాయన్నమాట. సో, పరిశ్రమల రంగం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, వ్యవసాయ రంగం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, సేవల రంగం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందనేది మనకి డైరెక్ట్‌గా అడుగుతారన్నమాట. కాబట్టి అది. ఇంకా ఇగ కమింగ్ టు ద పారిశ్రామిక రంగం గురించి మనం చూస్తే ఈ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ప్రకారం చూస్తే మనకి ఇయర్ వైజ్ ఇండస్ట్రియల్ సెక్టార్‌కి సంబంధించి కరెంట్ ప్రైజెస్ అదేవిధంగా కాన్ కాన్‌స్టాంట్ ప్రైజెస్. సో, కాన్‌స్టాంట్ ప్రైజెస్ అంటే ఏంటంటే మనకి స్థిర ధరలు. సో, ఈ స్థిర ధరలు ఏంటి మనకి 2011, 12 ప్రకారం మనం ఆ స్థిర ధరలు తీసుకుంటున్నాం. దాని ప్రకారం ఏంటంటే 2014 నుంచి మనకి 2022, 23 వరకి. సో, 2014, 15 అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇంకా ఇప్పటి వరకు 2022, 23 వరకున్న డేటా మనకు పారిశ్రామిక రంగం అనేది ఈ జీఎస్‌విఏలో ఎంత వాటా కలిగి ఉందనేది ఇచ్చారన్నమాట. సో, ఇది అనేది పర్సెంటేజ్ ప్రకారం ఉండేది. మనకి వాల్యూస్ అంత ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. కరెంట్ ఇయర్ వాల్యూసే ఇంపార్టెంట్. మిగతాదంతా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో, మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది అంటే మనకి ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2014, 15లో 22.4, 23.6 తర్వాత ఇయర్ 21.5, 22.2, 23.5, 20.8, 19.7, 19.7 అదేవిధంగా 2022, 23కి వచ్చేసరికి 19% అంటాం. యాక్చువల్ చూస్తే అది 18.96 అని కూడా ఉండొచ్చు. సో, ఈ రెండిట్లలో ఏదొచ్చినా రైటే. మనకి రఫ్‌గా మనం 19% అని రాస్తున్నామనమాట. సో, కాబట్టి ఏందంటే మనకి ఇండస్ట్రియల్ సెక్టార్‌ది ఇదంతా గుర్తుపెట్టుకోవాలా అంటే అంత అవసరం లేదు. మనకెట్లా ఉంది దాని యొక్క కాంట్రిబ్యూషన్ అనేది మనకి ఒక ఈక్వల్‌గా పెరుగుకుంటా, తగ్గుకుంటా ఏం రాలేదు. సో, కొన్నిసార్లు పెరిగింది, తర్వాత తగ్గింది, మళ్ళీ తగ్గింది అట్లా అంటే కాంట్రిబ్యూషన్ అనేది
ఓవరాల్ గా చూస్తే 2014 నుంచి 15 నుంచి 22-23 వరకు చూస్తే 22.4 ఉన్నది కాస్త 19% కి తగ్గింది. సో కాబట్టి ఏంటంటే ఇండస్ట్రియల్ సెక్టర్ యొక్క వాటా జిఎస్విఏలో తగ్గిందని చెప్పుకోవచ్చు మనం మొత్తానికైతే. ఇంకా కాన్స్టాంట్ ప్రైజెస్ సారీ కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం చూసినట్లయితే మనకి 2014-15లో 23.7% ఉంది. సో 23.7% ఉంది. అది వచ్చేసి మనకి తర్వాత 25 అయింది, 24 అయింది, 24.7 అట్లా 26 ఇక హైయెస్ట్ అయితే మనకి 26.1 ఉందన్నమాట. ఏది ఈ స్థిర ధరల ప్రకారం. సో మనకి ఇప్పుడు వచ్చేసి మనకి 22.95% ఈ ఇయర్ లో ఉంది. కాబట్టి మనకి ఏంటంటే మొత్తంగా చూస్తే మనకి ఏంటంటే పారిశ్రామిక రంగం యొక్క వాటా అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ది టైం అనేది హెచ్చు తగ్గులకు లోనైనప్పటికీ లాస్ట్ కస్తే ఇప్పటి వరకు మనకి తగ్గింది 22.95 అయిందనమాట. సో కాబట్టి ఏంటంటే మనకి ఈ పట్టిక నుంచి అంటే ఇవన్నీ ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, కానీ ఈ లాస్ట్ ఇయర్ది అట్లే విధంగా ఈ ఫస్ట్ ఇయర్ ఇవి రెండు అయితే గుర్తుపెట్టుకోండి. పెరిగిందా తగ్గిందా అంటే పారిశ్రామిక రంగం యొక్క వాటా అనేది 2014-15 నుంచి ఇప్పటి వరకు తగ్గింది. అంటే సర్వీస్ సెక్టర్ యొక్క వాటా పెరిగింది కాబట్టి ఇది తగ్గింది అనమాట. సో కాబట్టి పై పట్టికను గమనించినట్లయితే మనకి ఏంటంటే జిఎస్విఏలో పరిశ్రమ రంగం వాటా 2014-15 నుంచి 2023 వరకు యావరేజ్ ఎంత ఉందంటే మనకి 22% ఉందన్నమాట. ఇది ప్రస్తుత ధరలలో. ఇది ప్రస్తుత ధరల్లో మనకి యావరేజ్ గా వాటా అంటే రఫ్గా అంటే ఈ ఇయర్ది లేదంటే ఈ ఇయర్ వైజ్ అడగకుండా డైరెక్ట్ ఒకటే అంటే సగటున ఎంత ఉంది కాంట్రిబ్యూషన్ అంటే ఈ ఇయర్ లో అంటే 22% వరకు ఉందన్నమాట. అదే జిఎస్విలో స్థిర ధరల్లో చూస్తే మనకి 2014-15 నుంచి ఇప్పటి వరకు ఎంత ఉందంటే 24% ఉందన్నమాట. సో స్థిర ధరల్లో మనకి 24% అనేది మనకి పరిశ్రమల రంగం యొక్క వాటా ఉంది. అంటే ఇదేంటిది, ఇది యావరేజ్ అన్నమాట. సగటు అంటే ఓవరాల్ గా సగటు చూస్తే అంటుందన్నమాట. ఇంకా మనకి ఫైనాన్షియల్ ఇయర్ 20 అంటే ఈ కరెంట్ ఇయర్ కి సంబంధించిన డేటా అన్నమాట. ఇది ఫైనాన్షియల్ ఇయర్ 22-23 జిఎస్విఏలో పరిశ్రమ రంగ వాటా వచ్చేసి మనం 19% అని చెప్పుకున్నాం అనమాట. అదే విధంగా స్థిర ధరల్లో వచ్చేసి మనకి వాటా ఏంటంటే 22.95% ఉందన్నమాట. సో స్థిర ధరల్లో వాటా 22.95% ఉంది. ఇది పై పట్టిక ద్వారా మనం చూసినాము. అదే విధంగా మనకి చూస్తే ఈ టోటల్ జిఎస్డిపి కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఎంత ఉంది అంటే మనకి 13,27,495 crores అంటే 13.27 lakhs crores అన్నమాట. అదే విధంగా జిఎస్విఏ అంటే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఎంత ఉంది కరెంట్ ప్రైజెస్ ప్రకారం అంటే 11,94,777 crores. సో కాబట్టి ఏంటంటే 11.94 లక్షల కోట్లు అన్నమాట. ఏది జిఎస్విఏ. సో జిఎస్డిపికి జిఎస్విఏకి డిఫరెన్స్ ఏంది మనం అనుకున్నాం, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో ఈ జిఎస్విఏకి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కలిపితే జిఎస్డిపి వస్తుంది. కాబట్టి ఇది తక్కువ ఉంది చూడండి అట్లా. కాబట్టి మనకి జిఎస్విఏ ఉంది. సో కాబట్టి ఏంటంటే మనకి 22-23లో ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే మనకి మొత్తం 2,26,492 కోట్ల వాల్యూ అయితే మనకి ఇండస్ట్రీ సెక్టర్ అనేది కలెక్ట్ చేయడం అంటే కాంట్రిబ్యూషన్ ఉందన్నమాట. సో జిఎస్విఏలో అంటే వాల్యూ ప్రకారం చూస్తే మన కరెంట్ ఇయర్ వాల్యూ ప్రకారం చూస్తే సో 2.26 lakh crores అనేది మనకి ఇండస్ట్రీ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్. అదే మనకి జిఎస్డిపిలో కాన్స్టాంట్ ప్రైజెస్ చూసుకుంటే మనము ఇది మనకి కరెంట్ ప్రైజెస్ ప్రకారం మనకి. సో కరెంట్ ప్రైజెస్ ప్రకారం ఇండస్ట్రీ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే వాల్యూ ప్రకారం చూస్తే 2.26 లక్షల కోట్లు. ఇంకా జిఎస్డిపి కాన్స్టాంట్ ప్రైజెస్ చూస్తే మనకి 7,26,670 కోట్లు. సో 7.26 crores అనుకోవచ్చు రఫ్ గా. మనకి కాన్స్టాంట్ ప్రైజెస్ ప్రకారం మనకి జిఎస్విఏ చూస్తే మనకి 6.43 lakh crores. సో ఇది జిఎస్విఏ. సో ఆ డిఫరెన్స్ అనేది మనకి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నమాట. సో జిఎస్విఏ ఇట్లా ఉంది. సో మనకి టోటల్ ఇండస్ట్రీ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే మనకి 1,47,665 crores. 1,47,665 కోట్లు 1.47 crores అని చెప్పుకోవచ్చు అనమాట మనకి. సో ఇది ఫిగర్స్ మనకి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఇయర్ కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇక అదే మనకు పైన చెప్పింది మనకి
ఈ టేబుల్లో ఇచ్చినాం మనం. చూడండి, జిఎస్డిపి కరెంట్ ప్రైజెస్ ప్రకారం 13.27 లక్షల కోట్లు, కాన్స్టెంట్ ప్రైజెస్ అయితే 7.26 లక్షల కోట్లు, ఇక జిఎస్విఏ వచ్చేసి 11.94 లక్షల కోట్లు. మనకి కరెంట్ ప్రైజెస్ కాన్స్టెంట్ ప్రైజెస్ లో చూస్తే 6.43 లక్షల కోట్లు. ఇండస్ట్రీ సెక్టర్ వచ్చేసి మనకి 2.26 లక్షల కోట్లు. సో కాబట్టి ఈ ఫిగర్స్ లలో మీకు ఏదైనా అడగడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఇంకా పర్సంటేజ్ ప్రకారం అయితే మనం పైన చూసినాం. ఓకేనా, పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే మనకి కరెంట్ ప్రైజెస్ లలో 19% ఉంది, కాన్స్టెంట్ ప్రైజెస్ లో 22.95% అనేది మనకి ఈ సేవల రంగం అనేది మనకి ఇండస్ట్రీస్ సెక్టర్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఏది వాటా, సో కాంట్రిబ్యూషన్ అట్లా. నెక్స్ట్ ఈ జిఎస్విఏ, తెలంగాణ జిఎస్విఏ స్టేట్ జిఎస్విఏలో మనకి పరిశ్రమల రంగం యొక్క ఉపరంగాలు ఉంటాయి కదా, ఆ ఉపరంగాల యొక్క వాటా అనేది ప్రస్తుత ధరలలో ఎట్లుంది. సో కాబట్టి ఏంటంటే మనకి యాజ్ ఏ హోల్ మనము ఇండస్ట్రీ సెక్టర్ గురించి పైన చూసాం. ఇప్పుడు ఉపరంగాలు ఎంత వాటాను మనకి జిఎస్విఏకి సమకూరుస్తున్నాయి అనేది మనము ఈ టేబుల్ ప్రకారం చూస్తాం. సో ఇక్కడ చూస్తే మనకి ఉపరంగాలు ఏమున్నాయి, తయారీ రంగం, మ్యానుఫ్యాక్చర్ సెక్టర్, అదేవిధంగా విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర వినియోగ సేవలు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యుటిలిటీ సర్వీసెస్, ఇంకా కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగము, మైనింగ్ అండ్ క్వారింగ్, మైన్స్ అండ్ క్వారింగ్ అనమాట, గనులు మరియు త్రవ్వకాలు. ఈ 4 అనేటివి మనకి ఇండస్ట్రీ సెక్టర్ యొక్క ఉపరంగాలు. ఈ ఉపరంగాల పరంగా కూడా మనకి అంటే ఇది టోటల్ జిఎస్విఏలో తయారీ రంగం ఎంత ఉంది అంటే ఈ జిఎస్విఏ ఎంత ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ కి ప్రస్తుత ధరల్లో చూస్తే మనకి 11.94 లక్షల కోట్లలో తయారీ రంగం వాటా ఎంత ఉంది అంటే ఈ ఇయర్ చూసుకుంటే మనకి 11.2% ఉంది. అంటే 11.2% అనేది మనకి ఉన్నదన్నమాట. కాబట్టి మనకి తయారీ రంగం, సో ఇక్కడ ఓవర్ ద పీరియడ్ అంటే 14-15 నుంచి ఇప్పటి వరకు అది 11.7 ఉండే 14-15 లో, ఇట్లా ఓవరాల్ గా చూసుకుంటే వస్తే మనకి 11.2% అని ఉందన్నమాట. సో కాబట్టి మొత్తం ఈ ఫిగర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలంటే అంత అవసరం ఏం లేదు. దాని ప్రకారం మనం ఏం చేసిందంటే ఒకటి యావరేజ్ చేసింది మనకి. సో యావరేజ్ ఎంత అంటే 11.92% అనేది మనకి, అంటే దగ్గర దగ్గర 12% మనకు జిఎస్విఏలో ఏముంది అంటే తయారీ రంగం ఉందన్నమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క వాటా జిఎస్విఏలో ఎంత ఉంది అంటే 12%. అంటే ఒక 100 కోట్ల జిఎస్విఏ ఉంటే అందులో 12 కోట్లు అనేటివి మనకి తయారీ రంగం నుంచి వస్తుందని అర్థం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా అనేది మనకి 1.6 ఉండే. 1.6 2014-15 లో ఉంటే అది కాస్త నార్మల్ గా 1.6 అట్లా వస్తూ ఇది 1.8 2022-23 ప్రకారం ఈ డేటా గుర్తుపెట్టుకోవాలి. 1.8%, ఇవన్నీ పర్సంటేజెస్ అండి. 1.8% అనేది మనకి విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల గురించి ఉందన్నమాట. సో 1.8% అన్నమాట. కాబట్టి అదే యావరేజ్ ఆ పై నుంచి కింది వరకు యావరేజ్ చేస్తే 1.68 అనమాట. అంటే 1.68 అనేది శాతం అనేది మనకి జిఎస్విఏలో ఈ విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా అండ్ ఇతర వినియోగ సేవల యొక్క వాటా అనమాట. ఇంకా నిర్మాణ రంగం చూసుకుంటే మనకి 2014-15 లో 6% ఉన్నది కాస్త ఇప్పుడు 2022-23 లో 3.6. అంటే ఓవరాల్ గా దీని వాటా అయితే నిర్మాణ రంగం యొక్క వాటా అనేది చూడండి తగ్గింది అన్నమాట. సో తగ్గింది. అదేవిధంగా ఎంత ఉంది సగటున అంటే 4.68% ఉందన్నమాట. యావరేజ్ ఇది యావరేజ్. బట్ ఒక పర్టికులర్ ఇయర్ కి అంటే 2014-15 నుంచి 2022-23 వరకు యావరేజ్ 4.68 ఉంది. బట్ ఏదైనా పర్టికులర్ ఇయర్ 22-23 అడిగితే 3.6. సో రెండు కన్ఫ్యూజన్ అవుతుందంటే కరెంట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, రఫ్ గా దానికి ఈక్వల్ గా ఉన్నది పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి గనులు మరియు త్రవ్వకాలు. సో ఈ గనులు మరియు త్రవ్వకాలు 3.2 ఉంది ఇప్పుడు 2014-15 లో. ఇప్పుడు వచ్చేసి 2.3 ఉంది. యావరేజ్ చూస్తే మనకి 3.13 ఉందన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఈ గనులు త్రవ్వకాలు కూడా కాన్స్టాంట్ గానే ఉంటూ వచ్చి ఇప్పుడైతే తగ్గింది వాటా. ఇక్కడ మనకి తయారీ రంగం వాటా అనేది 11.7 ఉంటే పెరిగింది కొంచెం కానీ, బట్ అది కొంచెం కాన్స్టాంట్ గా ఉన్నట్టే. ఇంకా విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా కూడా 1.6 ఉంటే 1.8 అయింది. అంటే దగ్గర దగ్గర అది కూడా కాన్స్టాంట్ గా ఉన్నట్టే.
బట్ నిర్మాణ రంగం మాత్రం తగ్గింది చూడండి. 6 ఉంటే 3.6 అయింది. గనులు మరియు తవ్వకాలు 3.2 ఉంటే మనకి 2.3 అయింది. సో కాబట్టి ఏంటంటే ఇవి రెండు సెక్టార్స్ మాత్రం తగ్గినాయి అనమాట, సబ్ సెక్టర్. సో వాటి వాటా ఇట్లా ఉంటుంది అనమాట. ఇదంతా గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి ఈ పై పట్టికను మనం గమనిస్తే చూసినట్లయితే 2022-23 డేటా ప్రస్తుత ధరలు, ఇది ప్రస్తుత ధరలు. ఈ ప్రస్తుత ధరల్లో చూస్తే మనకి ఏంటంటే ఏది ఎక్కువ ఉంది, తయారీ రంగం యొక్క వాటా 11.2% ఉంది. ఏది ఇందులో, ఇది జిఎస్విఏలో వాటా ఇది. సో జిఎస్విఏ మొత్తంలో ఈ ఈ తయారీ రంగం వాటా ఎంతంటే 11.2. సో తయారీ రంగం అనేది ఫస్ట్. దాని తర్వాత ఏముంది, నిర్మాణ రంగం ఉంది, ఎంత 3.6 ఉంది. తర్వాత గనులు త్రవ్వకాలు 2.3 ఉంది. ఆ తర్వాత విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర వినియోగ సేవలు అనేటివి మనకి లాస్ట్ ప్లేస్ లో ఉందన్నమాట. సో ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం రాయమంటారు అనమాట. సో ప్రస్తుత ధరల్లో మనకి ఆరోహణ అంటే జిఎస్విఏలో వాటా ప్రకారం ఆరోహణ క్రమం రాయండి. అంటే ఎక్కువ నుంచి తక్కువ, తక్కువ నుంచి ఎక్కువ అట్లా రాయమంటే ఇది ఆర్డర్ మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇక్కడ నుంచి చాలా మనం డ్రా చేయొచ్చు. అంటే పెరిగిందా, తగ్గిందా, ఇండివిజువల్ సెక్టార్స్ అవన్నీ చేసుకోవచ్చు. మీకు ఓపిక ఉంటే అవన్నీ మీరు చేసుకోగలరు. అట్లా మన కర్మ బాగాలేకపోతే ఎట్లయినా అడగచ్చు. కాబట్టి ఒక రఫ్ అయితే ఇది ఇచ్చాం మనము. అది నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో జిఎస్విఏలో పరిశ్రమల ఉపరంగాల యొక్క వాటా, ఇది స్థిర ధరలలో. సో స్థిర ధరల్లో పర్సంటేజ్ ప్రకారం ఇచ్చాం మనం. అంటే టోటల్ జిఎస్విఏలో మనకి ఉపరంగాల యొక్క వాటా ఎంత ఉంది అని మనం ఇచ్చాం. ఇక్కడ చూడండి, తయారీ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణ రంగం, గనులు తవ్వకాలు, ఈ 4 ఉపరంగాలు ఉన్నాయి. అందులో భాగంగా 2014-15 డేటా చూస్తే మనకి తయారీ రంగం 12.6 ఉంటే మనకి 22-23 ప్రకారం మనకి ఏంటంటే 13.9 ఉంది. అంటే కొంచెం పెరిగింది. అదేవిధంగా విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇదైతే 1.7 ఉంటే 1.6, అంటే కాన్స్టాంట్ గా ఉన్నట్టే, తగ్గినట్టే బట్ కాన్స్టాంట్ గా ఉన్నట్టు. అదేవిధంగా నిర్మాణ రంగం కూడా మనకి 6.1 ఉంటే 4.3 అయింది, అంటే తగ్గింది. మనకి గనులు తవ్వకాలు 3.3 ఉంటే 3.1 ఉందన్నమాట, అంటే స్లైట్ గా తగ్గింది అనమాట. సో కాబట్టి కాన్స్టాంట్ ప్రైస్ పరంగా చూసుకుంటే కూడా మనకి అట్లనే ఉంది అన్నమాట. ట్రెండ్స్ సేమ్ ఉన్నాయి. సో ఈ ఇయర్ మాత్రం గుర్తుపెట్టాలి. యావరేజ్ అంటే మనకి 14-15 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే యావరేజ్ ఎంత అంటే తయారీ రంగం వచ్చేసి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 14.2 వాటాను కలిగి ఉంది. 1.622 వాటానేమో మన విద్యుత్, గ్యాస్ సరఫరా ఉంది. నిర్మాణ రంగం వచ్చేసి 5.17 ఉంది. అదేవిధంగా మనకి గనులు తవ్వకాలు వచ్చేసి 3.31 వాటాను కలిగి ఉంది. ఈ ఫిగర్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా స్థిర ధరల ప్రకారం చూసుకుంటే మనకి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎట్లుందంటే మనకి ఏంటంటే ఈ తయారీ రంగం ఎక్కువ నుంచి తక్కువ ఎట్లుందంటే తయారీ రంగం ఎక్కువ ఉంది, తర్వాత నిర్మాణ రంగం, గనులు త్రవ్వకాలు, ఆ లాస్ట్కి వచ్చేసి మనకి విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర వినియోగ సేవలు ఇవి తక్కువ ఉన్నాయన్నమాట. సో వాటా పరంగా చూసినా కూడా జిఎస్విఏలో స్థిర ధరలు ప్లస్ ప్రస్తుత ధరలు కూడా సేమ్ ఉంది. ఏది తయారీ రంగమే ఎక్కువ వాటా కలిగి ఉంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పరిశ్రమల రంగంలో ఉపరంగాల వాటా. ఇది ఇప్పటి వరకు మొత్తం జిఎస్విఏలో ఉపరంగాలు ఇండివిజువల్ గా ఎంతెంత వాటాను కలిగి ఉన్నాయని చూస్తాం. ఇప్పుడు టోటల్ పరిశ్రమల రంగం చూసుకుంటే దాంట్లో ఉపరంగాల యొక్క వాటా అనమాట. అంటే పరిశ్రమల రంగం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత అనుకున్నాం, ఇప్పుడు పరిశ్రమల రంగం అంటే ఎంత కాంట్రిబ్యూట్ చేసింది మనకి ప్రస్తుత ధరల్లో 2,26,000 కోట్లలో. ఇప్పుడు తయారీ రంగం ఎంత ఉంది, ఇంతకు ముందుకేమో దీంట్లో చూసినాం, ఇప్పుడేమో ఇండస్ట్రీ సెక్టార్ లో చూస్తాం అనమాట. సో ఇండస్ట్రీ సెక్టార్ ప్రకారం చూసుకుంటే మనకి ఉపరంగాల వాటా ఎట్లుందంటే మనకి ఇక్కడ చూడండి, తయారీ రంగం వచ్చేసి 1,30,000, ఏది 2022-23 ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ప్రకారం మనం చూస్తున్నాం. ప్రస్తుత ధరలు స్థిర ధరల్లో పర్సంటేజ్ ప్రకారం చూస్తున్నాం మనం. సో మనకు పర్సంటేజ్ ఉంది, అదేవిధంగా ఇది పర్సంటేజ్ ఉంది, అదేవిధంగా యాక్చువల్ వాల్యూ కూడా ఉందన్నమాట. తయారీ రంగం ఎంత అంటే 1,33,593 కోట్ల తయారీ రంగం నుంచి మనకి వచ్చిందనమాట. సో అది పరిశ్రమల రంగంలో చూస్తే మనకి ఎంత శాతం, అది 58.98%, అంటే రఫ్ గా 59% అనమాట. అదే స్థిర ధరల్లో చూస్తే 60.43% ఉంది. సో కాబట్టి పరిశ్రమల రంగంలో డామినెంట్ అంటే అత్యధికంగా వాటా ఉన్నది ఏంటంటే మనకి తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఫస్ట్ ప్లేస్. తర్వాత విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వచ్చేసి 21,859 కోట్లు. అదే పర్సంటేజ్ ప్రకారం చూస్తే 9.65%. స్థిర ధరల్లో చూస్తే మనకి 7.07% అనమాట. సో
ఇది. నెక్స్ట్ నిర్మాణ రంగం వచ్చేసి మనకి 19.04% ఉంది. అదే విధంగా స్థిర ధరల్లో చూస్తే మనకి 18.94 ఉంది. గనులు తవ్వకాలు 12.33% ఉంది. అదే విధంగా స్థిర ధరల్లో చూస్తే మనకి 13.56 ఉందన్నమాట. సో కాబట్టి మనకి ఏంటంటే అత్యధికంగా తయారీ రంగం ఉంది. సెకండ్ ప్లేస్ మనకి నిర్మాణ రంగం ఉంది. థర్డ్ గనులు తవ్వకాలు, ఫోర్త్ వచ్చేసి మనకి విద్యుత్ సరఫరా, నీటి గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర సేవలు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఈ పర్సంటేజ్లు అనేది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ అడిగే స్కోప్ ఉంటుంది అనమాట. సో మనకి టోటల్ పరిశ్రమ రంగం కాంట్రిబ్యూషన్ ఎంత 2.26 లక్షల కోట్లు. అదే స్థిర ధరల ప్రకారం చూస్తుంటే 1.47 లక్షల కోట్లు. కాబట్టి ఈ ఫిగర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. సో కాబట్టి పై పట్టిక అంటే దీన్ని మనం గమనిస్తే మనం ఎట్లా చేయొచ్చు, మనము అత్యధిక వాటా అనేది తయారీ రంగం ఉందన్నమాట. సో తయారీ రంగం ఆర్డర్ ఇస్తే మనకి తయారీ రంగం ఫస్ట్, తర్వాత నిర్మాణ రంగం, థర్డ్ గనులు, ఫోర్త్ వచ్చేసి విద్యుత్, నీటి ఇది మనకు గ్యాస్, నీటి సరఫరా ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇది కూడా ఆరోహణ అవరోహణ క్రమాల్లో అడగవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ డేటా చాలా ఇంపార్టెంట్, ఇది లేటెస్ట్ డేటా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గ్రోత్ రేట్ అనేది చూద్దాం మనం. అంటే మనకి ఈ వృద్ధి రేటు జిఎస్విఏలో మనకి వృద్ధి రేట్ ఎట్లా ఉందనేది మనం చూద్దాం అన్నమాట. అంటే ఉపరంగాల యొక్క వృద్ధి రేటు మనము ఎట్లా ఉంది. లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి మొత్తం టోటల్ పరిశ్రమల యొక్క వృద్ధి రేటు చూసినాం మనము. ఇది వచ్చేసి జిఎస్డిపిలో కాదు, జిఎస్విఏలో. సో గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ లో మనకి పరిశ్రమల యొక్క ఉపరంగాల వృద్ధి రేటు ప్రస్తుత ధరల ప్రకారం. సో ప్రస్తుత ధరల ప్రకారం ఎట్లా ఉందో మనం చూసుకోవాలన్నమాట. సో కాబట్టి ఏంటంటే మనకి ఈ వృద్ధి రేటు తయారీ రంగం యొక్క వృద్ధి రేటు చూడండి, 2015-16 నుంచి 22-23 ఈ ప్రకారం ఇచ్చారు మనకి. 30.3% అనేది ఫస్ట్ తయారీ రంగం నుంచి 2014-15 లో ఉంటే 9.4 ఇది అనేది మనకి పెరుగుతూ తగ్గుతూ అట్లా ఉండదు. బట్ ఇదంతా ఎట్లుంటుంది అంటే ఒక అంటే ఎలా ట్రెండ్ ఎట్లుందో చూసుకోవడానికి మనం ఇచ్చాం. కానీ మనకి నెగటివ్ గ్రోత్స్ కూడా మనకి ఆ కరోనా టైంలో అనేది మనకి నెగటివ్ గ్రోత్ అనేటివి నమోదు చేయడం అనేది జరిగినాయి. బట్ ఎక్సెప్ట్ ఎక్కడ అంటే మనకి విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణ రంగాలు మాత్రం మనకి 2019-20లో మాత్రము నెగటివ్ గ్రోత్ చేయకపోగా మనకి 31.9% అనేది మనకి విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఈ రంగం ఉపరంగం అయితే అత్యధిక వృద్ధి రేటును ఆ ఇయర్ లో నమోదు చేసిందన్నమాట. సో అట్లా నిర్మాణ రంగం కూడా పాజిటివ్నే ఆ ఇయర్ లో ఉంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ లో అన్ని నెగిటివే ఉన్నాయి. ఎందుకు? డ్యూ టు కరోనా పాండమిక్. ఓకేనా, అది ఇక ఇవన్నీ అరే ఇంత గ్రోత్ రేట్ ఇవన్నీ అవసరమా అంటే అన్ని అవసరమేం లేదు. మనకు టోటల్ పరిశ్రమ రంగం యొక్క ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి 2015-16 లో ఎంత ఉంది, 19.8 ఉంటే ఇప్పుడు వచ్చేసి మనకి 10.5 అనేది ఉందన్నమాట. సో ఈ 10.5 అనేది చాలా ఇంపార్టెంట్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇయర్ లో ప్రస్తుత ధరల ప్రకారం వృద్ధి రేట్ ఎంత అంటే మనకి 10.5. ఇది జిఎస్విఏలో, జీడిపిలో కాదు. కాబట్టి ఫిగర్ డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఈ వీటి యొక్క వృద్ధి రేట్లు అనేవి ప్రస్తుత ధరల్లో కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. తయారీ రంగం యొక్క వృద్ధి రేటు 9.4 ఉంది. అదేవిధంగా విద్యుత్, గ్యాస్ 19.8 ఉంది. మనకి నిర్మాణ రంగం 10% ఉంది. కన్స్ట్రక్షన్ 10%, గనులు తవ్వకాలు 10% ఉందన్నమాట. సో కాబట్టి మనకి అది ఇచ్చారు. అదే విధంగా మనకి ఏంటంటే ఓవరాల్ గా అడగకపోయినా కానీ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అడగచ్చు అనమాట. అంటే ఈ 2015-16 అంటే 14-15 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎంత అంటే యావరేజ్ గా అన్నమాట. అంటే సిఏజిఆర్ అంటే గ్రోత్ రేట్ ని సిఏజిఆర్ అంటాం కదా మనము. ఆ సిఏజిఆర్ ప్రకారం ఎంత అంటే యావరేజ్ గా ఒక ఇయర్ కి ఎంత వృద్ధి రేటుని నమోదు చేసింది అనేది మనం ఇక్కడ ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ మనకి తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వచ్చేసి 11.85, మనకి విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వచ్చేసి మనకి ఈ 14.61, అదేవిధంగా కన్స్ట్రక్షన్ 5.65, ఇంకా మైనింగ్ అండ్ క్వారింగ్ 8.34, ఇంకా ఓవరాల్ గా ఇండస్ట్రీ సెక్టర్ వచ్చేసి 10.12 అనేది మనకి ఇండస్ట్రీ సెక్టర్ నుంచి ఉందన్నమాట. కాబట్టి మనకి ఇండస్ట్రీ సెక్టర్ యొక్క సిఏజిఆర్ ఎంత అంటే మనకి 10.12 అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2014 నుంచి ఇప్పటి 2022-23 ఇయర్ వరకు అన్నమాట. సో కాబట్టి మనకి ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనం పై పట్టిక నుంచి గమనించినట్లయితే మనకి
అత్యధికంగా వృద్ధి రేటు నమోదు చేసింది 2022-23 డేటానే ఇచ్చాను నేను. ఈ 22-23 డేటా ప్రకారం ఏందంటే విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా మరియు ఇతర వినియోగ సేవలు అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసినాయి. మనకు కంపల్సరీ ఇట్లాంటి క్వెషన్స్ అడుగుతారు. 19.8 తర్వాత నిర్మాణ రంగం అంటే ఇక్కడ స్లైట్‌గా అంటే డీప్‌గా మనం విత్ చూస్తే మనకి నిర్మాణ రంగం అనేది కొంచెం ఎక్కువ ఉంటది. ఫ్రాక్షన్స్ ప్రకారం చూస్తే నిర్మాణ రంగంలోనే కొంచెం వృద్ధి రేట్ అనేది ఎక్కువుంది. తర్వాత గనులు మరియు తవ్వకాలు, తయారీ రంగం అనేది లాస్ట్ అన్నమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అట్లా అడుగుతా ఉన్నాడు. అంటే వృద్ధి రేటు పరంగా కూడా మనకు జీఎస్‌విఏలో అత్యధిక వృద్ధి రేటు ఉంది. యుటిలిటీ సర్వీస్, తర్వాత నిర్మాణ రంగం, గనులు, త్రవ్వకాలు, తయారీ రంగం ఇట్లా అడగడానికి స్కోప్ ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. పర్సెంటేజ్‌లో అడిగితే పర్సెంటేజ్ కూడా. ఇంకా 2014-15 నుంచి 22-23 వరకు పారిశ్రామిక రంగం యొక్క సిఏజీఆర్ ఎంతంటే 10.12%. వెరీ వెరీ ఇంపార్టెంట్. 10.12%. ఇది సౌత్ ఇండియా స్టేట్స్‌లలో రెండవ అత్యధికం అన్నమాట. అంటే మన తెలంగాణ రాష్ట్రము సిఏజీఆర్ అంటే పారిశ్రామిక రంగం యొక్క సిఏజీఆర్ ప్రకారం రెండవ స్థానంలో ఉంది. ఇంకా 2018-19లో పారిశ్రామిక రంగం అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. ఎంత అంటే అది మనకి 20.9%. సో, ఏ సంవత్సరంలో మనకి పారిశ్రామిక రంగం అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది? ఏది మన ఆఫ్టర్ బైఫర్కేషన్. ఎంత అంటే ఇగో ఇది మనకి 20.9 అన్నమాట. 20.9% అత్యధికం. ఏ ఇయర్? 2018-19 కంపల్సరీ అడుగుతారు. 2018-19 తర్వాత నెగెటివ్ ఉన్నాయి. అంటే రుణాత్మక వృద్ధి రేటు నమోదు చేసిన ఇయర్స్ ఉన్నాయి. అవి 2016-17 అదేవిధంగా 2019-20 2021 అందులో లోయెస్ట్ ఏంటంటే 2020-21 అనేది ఇంకా అత్యల్పం అన్నమాట. సో, ఇవన్నీ నెగెటివ్ గ్రోత్ ని నమోదు చేసినవి. కంపల్సరీ అడగడానికి స్కోప్ ఉంటాయి. పారిశ్రామిక రంగము నెగెటివ్ గ్రోత్ రేటు అంటే వృద్ధి రేటు అంటే ప్రస్తుత ధరల్లో నమోదు చేసినటువంటి ఇయర్స్ ఏంటి అని ఇట్లా అడగడానికి కూడా స్కోప్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జిఎస్విఏలో పరిశ్రమ రంగం యొక్క వృద్ధి రేటు స్థిర ధరల్లో ఇది. సో, ఇది ఏంది సార్ మనకి స్థిర ధరలు, ప్రస్తుత ధరలు గుర్తుపెట్టుకోవాలంటే కంపల్సరీ క్వశ్చన్ స్థిర ధరలు అడగచ్చు, లేదంటే ప్రస్తుత ధరలు అడగచ్చు. కాబట్టి ఓవరాల్ గా అయితే మీకు ఫ్యాక్ట్ మరీ ఇట్లా అడగకపోయినా కానీ ఏది ఎక్కువ ఏది తక్కువ, ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అట్లా అడగడానికి స్కోప్ ఉంటుంది అన్నమాట. సో, కాబట్టి ఇక్కడ మనకి తయారీ రంగం ఇదే స్థిర ధరల్లో కూడా సేమ్ చూస్తే మనకి చూడండి 2015-16 నుంచి 2022-23 ప్రకారం మనకి ఇచ్చారనమాట. సో, ఈ 23-23 ప్రకారం మనకి ఇంత ఉంది. మనకి తయారీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వచ్చేసి 1.7, అదేవిధంగా విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వచ్చేసి 1.6, ఇంకా నిర్మాణ రంగం వచ్చేసి 4%, గనులు తవ్వకాలు వచ్చేసి 8%. ఓవరాల్ గా పారిశ్రామిక రంగము స్థిర ధరల్లో 2.93% ఉంది. అదే ప్రస్తుత ధరల్లో చూస్తే మనకి 10.5 ఉంటే మనకి జిఎస్విఏలో ఇది జీడిపిలో కాదు, జిఎస్విఏలో 2.93 ఉంది. అంటే స్థిర ధరల ప్రకారం చూసుకుంటే మనము పారిశ్రామిక రంగం యొక్క వాటా అంటే వృద్ధి రేట్ అనేది చాలా అత్యల్పంగా ఉంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే కూడా చాలా అత్యల్పంగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి సిఏజిఆర్ ఏంటంటే ఆ డేటా అనేది అవైలబుల్ గా లేదు కాబట్టి మనము సిఏజిఆర్ ఇవ్వలేదు. కాబట్టి మనకు ప్రస్తుత ధరలోనే ఎక్కువ అడగడానికి స్కోప్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి పై పట్టిక ప్రకారం చూసుకుంటే కూడా మనకి ఇక్కడ చూడండి 2022-23లో స్థిర ధరలు ఇది స్థిర ధరలు ఇది స్థిర ధరల్లో ఉపరంగాల వృద్ధి రేట్ అన్నట్టు. సో, దాని ప్రకారం చూసుకున్నా మనకి ఇక్కడ చూడండి గనులు, త్రవ్వకాలు అనేటివి ఫస్ట్ ప్లేస్ ఉంది. తర్వాత నిర్మాణ రంగం, తయారీ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా అనేటివి ఇట్లా ఉన్నాయి. సో, ఇది ఇంపార్టెంట్. గనులు, త్రవ్వకాలు, నిర్మాణ రంగము, తయారీ రంగము, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా అనేది మనకి ఆ గనులు, త్రవ్వకాలు అత్యధికం ఉంది. తర్వాత నిర్మాణ రంగం ఉంది. తర్వాత తయారీ రంగం అనేది ఉంది. తర్వాత విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా అనేది ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం అట్లా చూసుకున్నట్లయితే ఉందన్నమాట. అలా ఇలా అడగడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఇది స్థిర ధరల ప్రకారం వృద్ధి రేటు. ఇది వృద్ధి రేటు పర్సంటేజ్ లో ఇచ్చారు. సో, కాబట్టి వృద్ధి రేట్ ఎట్లా ఉంటది అనేది
మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2015-16లో పారిశ్రామిక రంగం అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. ఎంత అంటే అది 20.04% ఇది. సారీ. 20.04% మనకి 20.04% అనేది మనకి 2015-16లో పారిశ్రామిక రంగం అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసింది. సో అత్యధిక వృద్ధి రేటు ఎప్పుడంటే మనకి 2015-16 ఇయర్ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఏంటి? స్థిర ధరలలో. ఇంకా నెగటివ్ గ్రోత్ వచ్చేసి మనకి 2019-20 అదేవిధంగా 2021లో నెగటివ్ గ్రోత్ కూడా నమోదు చేసింది. సో 2019-20, 2021 కూడా మనకు రుణాత్మకంగా వృద్ధి రేటు నమోదు చేసింది పరిశ్రమల రంగం. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్, అడగడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఇది మనం ఈ చాప్టర్లో మనం చూసింది ఏంటంటే మనకి వాటా ఎంత ఉంది పర్సంటేజ్ ప్రకారం చూసినాం, అదేవిధంగా గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అనేది చూసినాం అనమాట. పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఈ ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.